ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ చకిలం సురేష్ గారు, శ్రీమతి రాధిక గారు, చిరంజీవి తేజ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ చకిలం సురేష్ గారి తల్లిగారు శ్రీమతి చకిలం సావిత్రమ్మ గారి క్రీస్తుశేషులు వారి 6వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తుశేషులు శ్రీమతి చకిలం సావిత్రి గారికి, క్రీస్తుశేషులు శ్రీ చకిలం దామోదర్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ, క్రీస్తుశేషులు శ్రీమతి చకిలం సావిత్రి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు వారి 6వ నెల మాసికం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తుశేషులు శ్రీమతి చకిలం సావిత్రి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చే జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయతానురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తుశేషులు శ్రీమతి చకిలం సావిత్రి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ చకిలం సురేష్ గారికి, శ్రీమతి రాధిక గారికి, చిరంజీవి తేజ గారికి, శ్రీమతి పోల సుజాత గారికి, శ్రీ సురేష్ గారికి, చిరంజీవి సుజిత్ గారికి, చిరంజీవి జతిన్ గారికి, మానాలి గారికి, చిరంజీవి మనవల్లి గారికి, మరియు శ్రీ చకిలం హరిప్రసాద్ గారికి, శ్రీమతి శ్రీలత గారికి, చకిలం రమేష్ గారికి, సురేఖ గారికి, మరియు మనమల్లకు మనమరాళ్లకు మునిమనమల్లకు మునిమనమరాళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరూ కూడా చకిలం కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున పరమశివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వీరందరి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ వారికి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రాధిక గారికి, శ్రీమతి శ్రీలత గారికి, శ్రీమతి సురేఖ గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అండి. శ్రీ చకిలం సురేష్ గారు, శ్రీమతి రాధిక గారు, చిరంజీవి తేజ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ అరటి పండ్లు, రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.